శ్రీమాత్రే నమః. అందరు ఎలా ఉన్నారు? రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం. ఓం నమ శివాయ. రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడే విషయం వచ్చేసి మంచం. అవునండి, మనిషి పుట్టుకతోనే మంచం సైజ్ పెరుగుతూ ఉంటుంది. తను వాడిన పరుపు తనతోనే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది కదండి, ఇచ్చేస్తాం. అలాంటి పరుపు మీద మనం కూర్చొని ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదు అన్నది డిస్కస్ చేద్దాము. లాస్ట్లో మీకు మంచం ఎటువైపు పెట్టి పండుకుంటే మంచిది అన్నది కూడా చెప్పుకుందాము. వీడియో మొత్తం చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నలుగురికి ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళు చూస్తారు, ఇందులో మంచి విషయాలు వాళ్ళు తెలుసుకుంటారు. సో అందుకని మీ లైక్ చాలా ఇంపార్టెంట్. కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించుకోండి. ఇలాంటి మంచి మంచి విషయాలు, ఇంకా వీడియోస్ రావాలి, మేము చూడాలి అని మీకు ఉంది కదా. సో కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకు ఇలా అంటున్నాను, మేము ఆల్రెడీ చేస్తున్నాం కదా అంటారేమో. అమ్మాయినా అడిగితే కానీ అన్నం పెట్టదట. అందుకని నాకు తెలిసిన వాళ్ళు ఏమన్నారంటే, ప్రతి వీడియోలో ఇలా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకు ఇలా మర్చిపోయినా గుర్తు చేసినట్టు అవుతుంది అని. సో ఇప్పుడు మన మెయిన్ విషయానికి వచ్చేద్దాము. మంచం పైన వాడే బెడ్షీట్ ఎప్పుడు నలుపు రంగు ఉండకూడదండి. వీలైనంత మటుకు మంచం గోడకి ఆనించి పెట్టకూడదు. ఎప్పుడు 4 గోడలకి ఆనకుండా మధ్యలో ఉండాలి మంచం. బెడ్రూమ్లో రాధాకృష్ణుల పటం ఉండాలట. మనం మంచి జ్ఞాపకాల ఫ్యామిలీ ఫోటో ఉంటే కోపం వచ్చినప్పుడల్లా అది చూస్తే కోపం పోతుందట. ఇలా దివాన్ అయితే పర్వాలేదండి. అదే మంచం, పండుకునే మంచం అయితే మనము గోడకి ఆనించి పెట్టకూడదు. బెడ్రూమ్లో కంపల్సరీ 0 బల్బ్ ఉండాలి. చీకట్లో ఎప్పుడు పండుకోకూడదు. చాలామంది అడ్జస్ట్ అవుతూ ఇరిగిపోయిన మంచంలో కూడా వాడుతూ ఉంటారు. అస్సలు వాడకూడదండి ఇరిగిపోయిన మంచాలు. ముఖ్యమైన విషయం, మంచం మీద కూర్చొని ఎప్పుడు మనం భోంచేయకూడదు. మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మంచం మీద కూర్చొని భోంచేస్తే. మంచం మీద కూర్చొని శుభకార్యాలు ఏమన్నా మాట్లాడినా అవి జరగవట. మన కాళ్ళు తడిగా ఉంటే మంచంపై ఎక్కి పండుకోకూడదండి. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. తడి కాళ్ళు బెడ్షీట్కి తగిలి బెడ్షీట్ నుంచి మళ్ళీ మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మన గుమ్మానికి ఎదురుగా మంచం ఉండకూడదండి. ఇలాంటివి మీకేమైనా విషయాలు తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిగా ముఖ్యమైన విషయం, మన తల ఎప్పుడూ తూర్పు లేదా దక్షిణం వైపే పెట్టి పండుకోవాలి. మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని నా ఆకాంక్ష. ఏమంటారు? మంచం గురించి మనం ఎన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇంకో వీడియోలో ఇంకొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాము. మీకు కూడా ఏమన్నా విషయాలు తెలిస్తే, నేను మిస్ అయి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మళ్ళీ చక్కగా ఇంకో వీడియో చేసి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం నేను చెప్పాలండి. నిన్న నేను మెసేజ్ చూశాను, 2 lakhs మెంబర్స్ అంటే వ్యూవర్స్ నా వీడియో చూశారు అని మెసేజ్ చూడంగానే నాకు చాలా సంతోషం వేసింది. ఇదంతా మీ వల్లే పాసిబుల్ అయింది. ఇంకా వీడియోస్ చేయాలి, పుణ్యక్షేత్రాలు వెళ్ళి మీకు చూపించాలి, మంచి మంచి విషయాలు మీకు తెలిసినా సరే నా ద్వారా చెప్పాలి అనే ఆశ. అలాగే మీకు కూడా ఏదన్నా విషయాలు షేర్ చేసుకోవాలని ఉన్నా, చెప్పాలని ఉన్నా నా కామెంట్ రూపంలో తెలియచేయండి. లేదా చాలా వీడియోస్తో నా ఫోన్ నంబర్ ఉంది, చూసి నాకు కాల్ చేయొచ్చు. తప్పకుండా మనం డిస్కస్ చేద్దాం. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.